పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ సహా తనకు వ్యతిరేకంగా యావత్ అన్నాడీఎంకే నేతలంతా ఏకమై ఉద్వాసనకు రంగం సిద్దం చేస్తున్న వేళ ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మెట్టుదిగారు. తమ కుటుంబంపై తిరుగుబాటు వ్యవహారం పట్ల ఇప్పటి వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన దినకరన్ తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిన్నటి నుంచి తానే పక్కకు తప్పుకున్నానన్న దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి పదవికి ఇక రాజీనామా ప్రశ్నే ఉండదని తెలిపారు. ఈ పదవిలో శశికళే తనను నియమించినందున రాజీనామా చేసే ముందు ఆమెను సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీలో తన బలం నిరూపించుకునేందుకు బల పరీక్షకు సిద్దంగా లేనని వెల్లడించారు. మాజీ సీఎం పన్నీర్సెల్వం వర్గం విలీనం వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని తెలిపిన దినకరన్ అది షరతులు లేకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. Maybe that is bad. If it is good for the party, I will also cooperate. If it is good for the government, I will cooperate. That's all. The General Secretary appointed me as Deputy General Secretary. That nobody can deny. So, we didn't bypass anybody. If it is helpful for the party and the government, I will keep quiet. But same time, without any fear, they should protect the government and the party. And future, if they doesn't do it, they have to answer the cadres. I am not against the merger. They are merging, let them merge it, no problem. But there should not be any conditions, they should not get merged. Then it should have a longevity, no? Further, they should happily merge. Our leaders wanted me to be keep quiet, so I want to be keep quiet.